హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఆన్లైన్ భూముల విధానం వచ్చిన తర్వాత చాలా మార్పులు జరిగాయి. తెలిసిన వాళ్ళకి ఒక విధంగా, తెలియని వాళ్ళకి ఒక విధంగా జరుగుతుంది. అంటే తెలిసిన వాళ్ళకి వాళ్ళవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసుకోవడానికి వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఆ ప్రొసీజర్ ఏంటి, లేకపోతే మన భూమి ఆన్లైన్ లో ఎన్ని ఎకరాలు ఉంది, ఎంత ఉంది అని మనం కనుక్కోవడానికి తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. బట్ తెలియని వాళ్ళ విషయాల్లో ఏమవుతుందంటే వీళ్ళ దగ్గర ఉండే పాస్ బుక్ లో వీళ్ళ పేరే ఉంటుంది, వీళ్ళ దగ్గర ఉండే పట్టాలలో వీళ్ళ పేరే ఉంటుంది, కాకపోతే ఆన్లైన్ లో వేరే వాళ్ళ పేరు ఉంటుంది. దీనివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి, అంటే మన భూమిని మనము ఎలా రికవరీ చేసుకోవాలి, దానికి లీగల్ గా మనకున్నటువంటి రక్షణలు ఏంటో ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. సో ఇందాక నేను చెప్పినట్టుగా తెలిసిన వాళ్ళకి ఒక రకం, తెలియని వాళ్ళకి ఒక రకంగా చేస్తున్నారు. ఆన్లైన్ ఈ పద్ధతి వచ్చిన తర్వాత ఆన్లైన్లో వేరే వాళ్ళ పేరు పెట్టేసి ఆఫ్లైన్లో ఆఫ్ రికార్డ్స్లో వీళ్ళ పేరే ఉంటుంది. వీళ్ళు ఏమనుకుంటారా, మాకే ఉంది కదా, అంటే నాలెడ్జ్ లేని వాళ్ళు. సో కొంతమంది తర్వాత రియలైజ్ అవుతూ ఉంటారు, అంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు రావడం కానీ, లేకపోతే ఇంకేమైనా బెనిఫిట్స్ రావడం కానీ, ఇవన్నీ ఆన్లైన్లో ఎవరి పేరు ఉంటే వాళ్ళకి వస్తూ ఉంటాయి, వీళ్ళకి రాకుండా పోతూ ఉంటాయి. సో దీన్ని ఎలా కనుక్కోవాలి, మనకి లీగల్గా దానికి ఉన్నటువంటి రక్షణలు ఏంటండి? ఇప్పుడు ప్రతి మండలానికి ఒక తహసీల్దార్ ఆఫీస్ ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్. ఆ ఎంఆర్ఓ గారు ఈ రికార్డ్స్ అన్ని, ల్యాండ్ కి సంబంధించిన, మండలానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా ఆయననే చూస్తూ ఉంటారు. అంటే కరెక్షన్స్ కానీ, రెక్టిఫికేషన్స్ కానీ, ఇంకేమైనా రాంగ్ ఎంట్రీస్ ఉంటే డిలీషన్స్ కానీ, అది ఏదైతే ఉంటుందో ఇక్కడ ప్రతిది కూడా, అంటే ఇప్పుడు పోయిన గవర్నమెంట్ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్రాలో కానీ లాస్ట్ గవర్నమెంట్స్ ఒక రెవెన్యూ చట్టాలు తెస్తే ఇప్పుడు కొత్త చట్టం ఇక్కడ తెలంగాణలో భూభారతి అని వచ్చింది. మళ్ళీ దాన్ని రీసర్వే చేయాలి, ల్యాండ్ మెజర్మెంట్ చేయాలి. వీళ్ళు పెట్టుకునే ఏదైతే సిస్టమ్స్ ఉన్నాయో అవి ఇంప్లిమెంటేషన్ కాలేదు. తర్వాత కాకపోగా ఇంకా భూమికి సంబంధించిన సమస్యలు ఇంకెక్కువ పెరిగినాయి. కాబట్టి ఏంటంటే మనకు ఖచ్చితంగా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా రికార్డు మాత్రం ఎవరు భూమి వాళ్ళు ఖచ్చితంగా మండల ఆఫీస్ పోయి, లేదంటే మీ సేవా కేంద్రం పోయి కూడా వెరిఫై చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఇప్పుడు భూభారతి మన తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఇప్పుడు 2.5 years గవర్నమెంట్ వచ్చింది. అది ఇంప్లిమెంటేషన్ పూర్తిగా ఇప్పటికి కూడా కాలేదు. అంటే ఏ అప్లికేషన్స్ కొన్ని వందలు, వేలు, లక్షలు పెండింగ్ ఉన్నాయి. ఏదైతే ఎవరైతే ఒకరి పేరు ఉంటుంది, ఒకరి పేరు ఉండదు. గతంలో ఏముండే, ధరణి ఉండే, ధరణి ప్లేస్లో భూభారతి వచ్చింది. ఇవన్నీ రాకముందుకు అక్కడ తహసీల్దార్కే రిజిస్ట్రేషన్ పవర్స్ ఇచ్చిండ్రు. ఏది అగ్రికల్చర్ ల్యాండ్ అయితే తహసీల్దారే రిజిస్ట్రేషన్ చేయాలని. అంతకుముందు ఏంది, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయ్యేది. కానీ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మొటేషన్ చేసుకోకపోయేటోళ్ళు. కానీ పట్టేదారు పేరు ఎవరిది వస్తుంది, ఎవరైతే ఉన్నారో రిజిస్ట్రేషన్ చేసిన అతనిదే ఉంటుంది, పాత అతనిదే ఉంటుంది. ఆయననే రికార్డు మీద ఉన్నా అని మళ్ళీ ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ చేయడం. అవును, ఇది ఒక రకమైన మోసం. ఇట్లా చాలా మంది ఉంటారు. తర్వాత సాదా బైనామాలు ఉంటారు, కబ్జా కాలంలో వాళ్ళు ఉంటారు. సాదా బైనామాలు, కబ్జా కాలంలో ఉన్న వాళ్ళను వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ దగ్గర దరఖాస్తులు తీసుకున్నారు. కొన్ని లక్షల దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయి. భూమి మీద వీళ్ళే ఉంటారు, పట్టేదారు వచ్చి వేరే ఉంటారు. ఎందుకు అంటే ఏదైతే ధరణి యాక్ట్ వచ్చినప్పుడు దాన్ని మన కబ్జా కాలం తొలగించారు. కబ్జా కాలం తొలగించినప్పుడు ఏమైందంటే పట్టేదారు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఉన్నా పట్టేదారు. కానీ వాళ్ళు ఏంది, వాళ్ళ వారసులు వచ్చేసి మేము లీగల్ ఎయిర్స్ అని చెప్పి వాళ్ళు వచ్చేందంటే వాళ్ళ పేర్లు ఎక్కించుకోవడం. ఈ రకంగా చాలా ల్యాండ్ లిటిగేషన్స్ బాగా అయిపోయినాయి. ఎందుకంటే ఇప్పుడు భూముల ధరలు పెరిగినాయి. ఒకప్పుడు లక్షలు ఉన్నాయి, ఇప్పుడు కోట్లు అయినాయి. కోట్లు ఒక్కొక్కటి 100 కోట్లకు టచ్ అయినటువంటి భూములు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ రికార్డ్ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్, ఒకటి కన్ఫ్యూజన్ వల్ల అది ల్యాండ్ డిస్ప్యూట్లో పడుతుంది. తర్వాత వీళ్ళు ఒక సాదా బైనామా ఇష్యూస్ వచ్చినప్పుడు సాదా బైనామాలు దొంగ కాయిదాలు తయారు చేసుకొని ఇది పట్టేదారు నాకు అమ్మిండు అనే సంతకం. అది వితౌట్ వెరిఫికేషను రెవెన్యూ అధికారులు కొన్ని అక్రమాలకు పాల్పడి, డబ్బులకు లాలుచిపడి వాళ్ళు ఫైల్ పెట్టి, అంటే నా దగ్గర ఒక కేసు ఏంటంటే ఒకటే ఫైల్ నెంబర్ మీద 48 మొటేషన్స్ చేసిండు. అంటే ఒక సగం ఊరే ఒక వేరే ఒక పట్టేదారిది ఒక 100 acres ఎబో ఉండే, ఆయన సీలింగ్ యాక్ట్ కింద గవర్నమెంట్కి ల్యాండ్ ఇచ్చిండు. ఆ ఊరికి, మండలానికి, హాస్పిటల్కు, స్కూల్స్కి ల్యాండ్స్ ఇచ్చిండు. ఆయన అంతా పెద్ద ఒక మంచి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ఏదో సాగు చేసుకొని కౌలు చేసుకునేటోడు అందరు కలిసి ఒకటే హ్యాండ్ రైటింగ్, ఒక్కటే సిగ్నేచర్స్,
మొత్తం అసలు బయ్యర్ ఈ సెల్లర్ ఈ ఆనరీ ఉంటే ఆ పట్టేదారు బతికే ఉంటాడు, నోటీస్ ఇయ్యరు. ఏదైతే పట్టేదారు ఉన్నాడో ఆ పెద్ద మనిషి పెద్ద ఆయన 84 years ఉంటాడు, ఆయన బతికుండగా ఆయన భూమిని దొబ్బిర్రు. ఇంకా దారుణం ఏంటంటే ఆయన ఉన్న నివాసం ఒక 4 ఎకరాల భూమి, ఆ చుట్టూ ఫెన్సింగ్ ఉంటుంది, గోడు ఉంటుంది, దాన్ని కూడా పట్టేసారు ద గ్రేట్ రెవెన్యూ ఆఫీసర్స్. అంటే ఒక 40+ మొటేషన్స్ ఒకటే ఫైల్ నెంబర్ వేసి చేస్తారు. ఇక్కడికి వచ్చినాక అది క్యాన్సిలేషన్ అంటే ఒక ప్రొసీజర్. ఎంఆర్ఓ క్యాన్సిల్ చేసి ఒక్కసారి వన్స్ ఇష్యూ చేసిండు అంటే క్యాన్సిల్. వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెడితే చర్యలు తీసుకునేటోళ్ళు లేడు, ఆ పెద్ద మనిషి తిరగలేడు. ఇక్కడ వచ్చినాక ఏంటంటే సివిల్ సూట్ అలా దిగేది అన్నాడు. ఆయన వచ్చి ఇక్కడ 84 సంవత్సరాలలో ఆయన వచ్చి వీళ్ళతో అయితే ఫిజికల్గానైతే యుద్ధాలు చేయలేడు, సెటిల్మెంట్లకు దిగలేడు, ఇంకా లీడర్ల దగ్గర తిరగడాలు, ఇవన్నీ ఈ తతంగం భూదందా వ్యాపారం నడిచేది కేవలం రెవెన్యూ అధికారుల చేతి వాటం ద్వారానే జరుగుతున్నాయి అనేది మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు.